ఈ వీడియో అయితే వీరమల్లు మూవీ గురించి మా ఎక్స్పీరియన్స్ చెప్దామని చేస్తున్నాము. అంటే నిన్న ఈవినింగ్ షో చూసి వచ్చాము. తను మా అక్క అండ్ నేను మూవీలో మాకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అన్నది చెప్పడానికి వీడియో చేస్తున్నాం. సో టు స్టార్ట్ విత్, మూవీకి డివైడెడ్ టాక్ వచ్చింది. అండ్ కానీ డివైడెడ్ టాక్ లో కూడా కొంతమంది లైక్ అస్సలు బాగాలేదని చెప్తున్నారు. చెప్పాలంటే మరీ అంత అస్సలు బాగాలేదు అన్నట్టు అయితే మూవీ లేదు. ఒక పీరియాడిక్ ఫిలిం ఎలా ఉంటుందో అది అలాగే ఉంది. దానికి మనం ఆ ఎక్స్పెక్టేషన్ తో వెళ్తే సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఓవర్ హైప్ గా అంటే హీరోని వేరే లెవెల్లో ఉంచుకొని వెళ్ళిన వాళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు, కానీ అదర్వైజ్ సినిమా అయితే నాకు నచ్చింది. నీకేం నచ్చింది మూవీ? నాకు కూడా నచ్చింది. ఎందుకు మరి అనవసరంగా అంత ఎక్కువ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ నాకు యాక్చువల్లీ సెకండ్ హాఫ్ ఇచ్చింది. ఎస్, మెయిన్ థింగ్ ఇస్ ఇప్పటి వరకు నేను చూసిన రివ్యూస్ అన్ని ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇస్ టూ బ్యాడ్ అన్నట్టు చెప్పారు. చాలా వరకు 90% ఆఫ్ ఛానల్స్ అయితే సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్పారు. మరి అది అలా ఇచ్చిన దీని వల్ల ఏమో మాకు సెకండ్ హాఫే నచ్చింది. యాక్చువల్ స్టోరీ ఆ సెకండ్ హాఫ్ లోనే కొంచెం స్పీడ్ అయింది అనిపించింది. నాకేమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని చెప్పారు, సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంది ఇలా చెప్పారు కదా. సో ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు నాకేం ఇదేలా ఉన్నట్టు సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందబ్బా అనిపించింది. ఫీడ్బ్యాక్ బట్టి సెకండ్ హాఫ్ కింద సరికి స్పీడ్ అయింది. యాక్చువల్లీ యాక్షన్ ఉంది. ట్రూ. సో నాకు కూడా అదే ఒపీనియన్ వచ్చింది. నాకు కూడా అంతే. సెకండ్ హాఫ్ బాగుంది. అంటే లైక్ ఆ పిక్చరైజేషన్ కూడా, గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ బాగాలేవని చెప్పారు. అవి అంటే యాక్చువల్లీ కట్ చేశారంట. నిన్న నేను చూసినప్పటికి ఒక 6 to 10 హార్డ్లీ 1 minute 2 minutes నేను చూసి ఫ్రేమ్స్ బాగాలేదు అంతే కదా, 1-2 minutes అంతే. మేబీ ఆ ఎఫెక్ట్స్ కూడా హీరో డేట్స్ సరిగ్గా లేక మేనేజ్ చేశారు. బట్ అంత దాని వల్ల సినిమాని అంత ఏం కాదు. కొన్ని ఫ్రేమ్స్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు తప్ప అది ఎందుకు అలా షూట్ చేశారనేది అర్థం చేసుకోవాలి. మేబీ డేట్స్ ఇష్యూస్ వాట్ ఎవర్, మేజర్ గా అదే అయి ఉంటుందని నా ఒపీనియన్. కానీ మరీ దానికోసం అంత ఘోరం అనేంత అయితే కాదు. లేదు. ఇట్ కుడ్ బి బెటర్ అంతే. ఎస్, ఇది మెయిన్ థింగ్. ఆ ముఘల్ సామ్రాజ్యం టైంలో మనకి స్కూల్ బుక్స్ లో కొంత అంత పాజిటివ్ సైడే చూపించారు. అండ్ ఔరంగజేబ్ ఇంకొక సైడ్ మనం చూపించాలన్న ప్రయత్నమే మూవీ. అండ్ సనాతన దాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న దాన్ని చూపించారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చూడండి. పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ గానీ ఇంకా వాళ్ళు గానీ ఓవర్ గా ఇంకా ఎక్స్పెక్ట్ చేసేసుకొని హీరోయిజం అని అదని ఇదని చేస్తే కొంచెం అది ఏం లేదు. ఇప్పుడు యంగర్ జనరేషన్ కి కొంచెం పీరియడ్ మూవీస్ ట్రై చేయవు జనరల్ గా ఎక్కువ. అంతే డిసప్పాయింట్మెంట్ ఉంటే ఉండొచ్చు, కానీ బికాస్ ఎనీ పీరియడ్ ఫిల్మ్ అలాగే ఉంటది. దాని నుంచి ఎక్కువ ఇది అవ్వడానికి కమర్షియల్ గా ఏ వేరే అనుకుంటారా. డ్రాబ్యాక్ నా దృష్టిలో హీరోయిన్ అంత యాక్టివ్ గా లేదు. ఆ హీరోయిన్ ఉన్న పార్ట్స్ కొంచెం బోర్ కొట్టింది. తక్కువే ఉంది, బట్ ఆ ఉన్న కాస్త కూడా అంత ఫీలింగ్ అనిపిస్తుంది. ఓవరాల్ రివ్యూస్ లో అందరూ చెప్పిన నాకు ఒక్కటే కామన్ గా అందరికి కామన్ గా అనిపించింది హీరోయిన్. తను కొంచెం మేజర్ అంటే యాక్చువల్లీ ఆ సినిమాలో రోల్ ప్లే చేసింది, తన వల్ల మూవీ నడిచింది అన్నట్టు ఏం లేదు. సో దాన్ని మనం పక్కకు పెట్ట అసలు అమ్మాయి మీద వేసే మూవీ పాడవడానికి ఆమె కారణం అనడానికి అయితే రీజన్ లేదు. బికాస్ యాడ్ కూడా చేయలేదు, యాడ్ చేయలేదు, ఏం చేయలేదు. సో తన ప్రెసెన్స్ అలా కొంచెం మనం పక్కకు పెట్టచ్చు. అండ్ రిమైనింగ్ థింగ్స్ ఆర్ ఆల్ గుడ్. మ్యూజిక్ లో కూడా మ్యూజిక్ బాగుంది. ఔరంగజేబ్ వచ్చిన ప్రతిసారి ఆ బీజిఎం చాలా బాగుంది. అవును, కళ్యాణ్ ఎలివేషన్స్ లో బాగుంది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆడియో విన్నప్పుడు నాకు ఆ మాట వినాలి ఎందుకు పడేది అని ఇది అనిపించలేదు. బట్ సిచ్యువేషనల్ గా కుదిరిపోయింది. సినిమాలో ఆడ్ గా బాగుంది. యాక్చువల్లీ అది బాగుంది. ఇంకోటి నీకు నచ్చింది కదా కొల్లగొట్టకు సాంగ్ బాగుంది, అది కూడా బాగుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కదా, క్లైమాక్స్ ఎందుకు తెలియదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్పీడ్ అయింది బాగా. నేను ఎక్స్పెక్ట్ లైక్ ఇక్కడ ఏదో గట్టిగా తనేసుకొని కొట్టేసుకుంటారు ఇంకా అలా అనుకున్న టైంలో పార్ట్ 2 ఉంది కదా, పార్ట్ 2 ఉంది అన్నట్టు వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ఎండ్ చేశారు. అది కూడా నచ్చింది. అంటే లైక్ క్యూరియాసిటీ ఎందుకు ఇలా చేస్తారు వీళ్ళు అన్నది పార్ట్ 2 లో చూపించడానికి. ఒకటి సినిమా రేంజ్ లో ఊహించుకోవద్దు, బట్
మరి మీరు పబ్లిసిటీ చేసేంత నెగటివ్ గా లేదు. ఇట్స్ యావరేజ్ టు అబౌవ్ యావరేజ్. అవును. ఇట్స్ బిట్వీన్ దట్. సో అది బేసిక్ గా చెప్పేది ఏంటంటే మూవీని మరి ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. పీరియాడిక్ ఫిల్మ్ ని మనం జస్ట్ ఆ చరిత్ర తెలుసుకోవడానికి ఎలా ఉండేది, అప్పుడు ఎలా ఉండేది, ఆ చరిత్ర ఎవరు పడితే వాళ్ళు చెప్తే విన్నారు కదా. విన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే వింటారు. Like పెద్దలు చేసే ఉండాలి. ప్రెజెన్స్. ఎస్. సో అందుకని తప్పకుండా అందరూ వెళ్ళి సినిమా థియేటర్ లో నెగటివిటీ చాలా ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు. అంత ఇదిగా ఏం లేదు. ఇట్ ఈస్ వాచబుల్, చూడాలి. అబౌవ్ యావరేజ్, అబౌవ్ యావరేజ్, నాట్ బిలో యావరేజ్ ఆల్సో. బాగుంది యావరేజ్. విఎఫ్ఎక్స్ కొన్ని ఒక 3-4 షార్ట్స్ కొంచెం బాగాలేవు. బట్ అదర్ దాని కారణంగా సినిమాని ఇంత చెత్తాన్ని తీసి పడేయక్కర్లేదు. చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. సో ఏం చెప్తావు చూడండి, అందరూ వీరమల్లు చూడాలి తప్పకుండా. తప్పకుండా. నెగటివ్ రివ్యూస్ కావాలని ఒక కుట్రతో చేసేవాడిని ఇగ్నోర్ చేయండి. జస్ట్ నో అవర్ హిస్టరీ, పాస్ట్ ఎలా ఉండింది, ఏం జరిగింది అన్నది తెలుసుకోవడానికి. మన పిల్లలకి నచ్చకపోవచ్చు, సో పిల్లల్ని కూడా ఫోర్స్ చేసి తీసుకెళ్ళండి, చక్కగా చూపించండి. లెట్ దమ్ నో వాట్ అవేర్నెస్ తెలియాలి కాబట్టి చూడమని చెప్తున్నాను. అసలు మీకు ఔరంగజేబ్ గురించి ఏం తెలుసు అంటే క్వశ్చన్ మార్క్ అన్నాడు. అడగండి. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లల్ని ఔరంగజేబ్ గురించి ఏం తెలుస్తుంది? యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను కూడా మర్చిపోయాను. స్కూల్ బుక్స్ లో ఎప్పుడో చదువుకున్నది ఔరంగజేబ్ గురించి ఒక లెసన్, లైక్ ఎంపరర్ కాంకర్ చేశాడు ఇలా ఇండియాని, ఇలా రూల్ చేశాడు అన్న ఒక సైడే మనకి అది అలా గుర్తుంది, పూర్తిగా గుర్తులేదు. మళ్ళీ అవన్నీ జస్ట్ సినిమాలో చూసి అనవసరంగా పాలిటిక్స్ అంత సీరియస్ పర్లేదు. ఇష్యూస్ చాలా ఉన్నాయి సినిమా గురించి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్. మీకు నచ్చితే వెళ్ళు, లేదంటే యూ కెన్ సిట్ హోమ్. అంతే కదా. నోబడీ ఈస్ ఫోర్సింగ్ యూ టు వాచ్ ఇట్ ఈ మూవీ. సో తప్పకుండా వెళ్ళి వీరమల్లు ఒక మూవీని చూడండి. అందరూ చూడాలి, ఫ్యామిలీతో సహా వెళ్ళి చూడవద్దు. ఒక మంచి బాగుంది, మంచి సినిమా. వల్గారిటీ లేదు, అబ్సినిటీ లేదు, నీట్ గా ఉంది. కొంచెం హిస్టరీ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు స్క్రీన్ మీద. సో అందరూ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి మరీ చూడండి. ఈ రోజుల్లో ఎన్ని మూవీస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చూడగలరు చెప్పండి. మీరు ఈ రీసెంట్ వాయిలెన్స్ ఉన్న సినిమాని ఎవరు బాయ్కాట్ చేయలేదు. సినిమాని బాయ్కాట్ ఏంటి? అవును, అలా అంత రక్తపాతం చూపించే సినిమాలనే బాయ్కాట్ చేయలేదు. సో ఇలాంటి ఒక చారిత్రాత్మక మూవీని ఎందుకు బాయ్కాట్ చేయాలి? మీకు ఎవరికైనా ప్రాపర్ రీజన్ తెలిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ తప్పకుండా వెళ్ళి చూసి ఎలా ఉందో చెప్పండి. చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ చెప్పండి, చూడని వాళ్ళు వెళ్ళి తప్పకుండా చూసి వచ్చి తర్వాత ఒపీనియన్ చెప్పండి. యాక్చువల్లీ రీసెంట్ ఇయర్స్ లో కరోనా వచ్చిన దగ్గర నుంచి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేది అలవాటు తప్పిపోయింది నాకు. సో ఇది కూడా నేను ఓటీటీలో చూద్దాం అనుకున్నాను. ఆ విషయం నేను నా వీడియోలో కూడా చెప్పాను. బట్ మా అక్క అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ చేసి బాగుంది సినిమా చూద్దాం రా అని చెప్పి తీసుకెళ్లారు. అండ్ థ్యాంక్ఫుల్ టు యూ, నువ్వు ఫోర్స్ చేయబట్టే వచ్చాను. లేదా ఐ వాజ్ ప్రిపేర్డ్ ఓటీటీలో చూస్తాను. అంటే వాళ్ళు యాక్చువల్లీ వస్తేనే వెళ్తామని కొంచెం బ్లాక్ మెయిలింగ్ లాగా చేశారు. అందుకని ఇంకా వెళ్ళాను. బట్ ఆ సినిమా అయితే స్క్రీన్ మీదే చూడాలన్నది నాకు వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది. సో ఐ లవ్ ఇట్ అండ్ థ్యాంక్స్ పోస్ట్ చేసిన మీకు. సో వెళ్ళకపోవడానికి రీజన్ ఏం లేదు, నాకు కొంచెం లెగ్ ఇష్యూస్ ఉంది. థియేటర్ లో అంత 3 hours అలా కూర్చొని చూడాలి అంటే స్ట్రెయిన్ చేసుకోవడం దేనికని చెప్పి నేను మానేసి ఇంట్లో ఓటీటీలో వస్తున్నాయి కదా ఇప్పుడు అన్ని ఎనీవేస్ అని చెప్పి కొంచెం ఆ కైండ్ ఆఫ్ అనమాట. సో అంతే. సో ఎనీవేస్ తీసుకెళ్ళింది, చూసి వచ్చాము. నాకైతే మూవీ నచ్చింది. అసలు బాయ్కాట్ ఎందుకు అన్న తర్వాత నాకు థియేటర్కి వెళ్ళి చూడాలనిపించింది. ముందు అనుకోలేదు. అవును, నిజంగా ఎన్ని సినిమాల్లో వైలెన్స్ ఉంటుంది, పిచ్చి పిచ్చి క్రైమ్స్, వల్గారిటీ. అసలు ఒక్కడన్నా బాయ్కాట్ అన్నారు. ఈ సినిమా నీట్ గా లేదు, పిల్లలు చూడకూడదు అన్నారు. ఇది సుబ్రహ్మణ్యం సినిమాకి ఎందుకు బాయ్కాట్? వాళ్ళు అంటే అది మీకే వదిలేస్తున్నాం. ఆ క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్పండి, ఎందుకు చేయాలన్నది బాయ్కాట్. కరెక్ట్ గా చూసి చెప్పండి. చూడండి తప్పకుండా. అదేమంటే ఔరంగజేబ్ నెగిటివ్ సైడ్ చూపించే వాట్ ఈస్ దట్? ప్రతి మనసులో నెగిటివిటీ ఉంటది. ఆల్ ఆర్ నాట్ గుడ్, అందరూ గుడ్ బ్యాడ్. ఒక ప్రయత్నం చేశారు, ఒక ప్రయత్నం అది. సో దానికి ఎవరు అఫెండ్ అవ్వాల్సిన విషయం లేదు. సినిమా ఇస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ లో మనకు కొంచెం హిస్టారికల్ ఇది కూడా తెలుస్తుందని చూడడానికి వెళ్ళడంలో ఏ తప్పు లేదు. సో డెఫినెట్లీ అందరూ వెళ్ళి గో అండ్ వాచ్ వీరమల్లు ఇన్ థియేటర్స్. దట్స్ ఇట్. బై. #వీరమల్లు ఈ మూవీ.